చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్. సినిమాలు ఎన్ని వస్తున్నా కొత్త కొత్త అంశాలతో, కొత్త కొత్త సబ్జెక్టులతో కొత్త కొత్త సినిమాలు వస్తుంటాయి, మనం చూస్తూ ఉంటాం. అయితే మానవ సంబంధాలపై ఒక సినిమా తీశారు. సినిమా పేరు విశ్వనాథ్ అండ్ సన్స్. గజని సినిమా తర్వాత ఈ సినిమాతో మళ్ళీ నాకు అంతటి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా విశ్వనాథ్ సన్స్ అని హీరో చెప్పారు. అందుకే ఈ సినిమాలో హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు, మిగిలిన విషయాలకు సంబంధించి వస్తే సిన్సియర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ముఖ్యంగా గొప్ప రచయిత, అద్భుతమైన పాత్రల్ని సృష్టిస్తూ ఉంటారు ఆయన. నిర్మాతలు ఓ అందమైన ప్రపంచాన్ని ఈ సినిమా కోసం ఆవిష్కరించినట్టుగా సినీ వర్గాలు చెప్తారు. టీం అంతా ఎంతో ప్రేమగా ఉంటూ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా ఉండేలా విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాని రూపొందించినట్లుగా సినీ వర్గాల భోగట హీరో సూర్య కూడా ఇదే విషయాన్ని నొక్కి వక్కానిస్తున్నారు. సూర్య హీరోగా రూపొందిన పాన్ ఇండియా ఫ్యామిలీ డ్రామా విశ్వనాథ్ అండ్ సన్స్. మమితా బైజు కథానాయికగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14వ తేదీన విడుదల అవబోతుంది. ఈ నెల 14 అంటే ఆగస్టు 14వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా హైదరాబాదులో ఓ కార్యక్రమంలో హీరో సూర్య మాట్లాడారు. దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ, నమ్మకంగా చెబుతున్నా, ఈ సినిమా చూస్తున్నంతసేపు ఆడియన్స్ ప్రతి ఒక్కరి ఫేస్ మీద కూడా చిరునవ్వు అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది అని డైరెక్టర్ చెప్పారు. హీరో సూర్య కూడా ఇదే మాటను నొక్కి వక్కానించారు. సినిమా ఎంత బాగా రావడానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అని హీరో డైరెక్టర్ ఇద్దరూ కూడా థ్యాంక్ యూ చెప్పారు. 20 ఏళ్లుగా సూర్య సినిమాలు చూస్తూ ఎదిగాను, ఇప్పుడు ఆయనతో సినిమా చేశాను అని డైరెక్టర్ చెప్పారు. సూర్య సార్తో కలిసి సినిమాలు చేయాలని ఉండేది. అద్భుతమైన టీంతో పనిచేసే అవకాశం ఇచ్చిన, అద్భుతమైన టీంతో పనిచేసే అవకాశాన్ని ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు అని హీరోయిన్ మమితా బైజు కూడా చెప్పారు. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన ప్రొడ్యూసర్స్ రాధికా శరత్ కుమార్, కేఎల్ నారాయణ, మైత్రి రవిశంకర్, ఇంకా ఎమ్మెల్యే నవీన్ యాదవ్, రామ జోగయ్య శాస్త్రి, సునీల్ రెడ్డి, బివిఎస్ఎన్ రవి, విజయ్ బన్నీ, హైపర్ ఆది, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. టోటల్గా ఈ సినిమాకు సంబంధించి టోటల్ యూనిట్ మొత్తం అంతా కూడా చాలా పాజిటివ్గా ఉంది, ప్రేక్షకులను మెప్పిస్తుంది అనే కాన్ఫిడెన్స్ను వ్యక్తం చేస్తున్నారు. సో మనం కూడా ఆగస్టు 14వ తేదీ వరకు వెయిట్ చేద్దాం. ఆ రోజు విడుదలయ్యే ఈ సినిమాని మనం కూడా చూసి ఎంజాయ్ చేద్దాం. మరింత సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాడు మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్.